ఏఐ కేసు విచారణ పేరుతో రేవంత్ రెడ్డి మానసికంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్. 7 గంటలుగా కొనసాగిన విచారణలో అడిగిన ప్రశ్నలు గుండుసున్నా అన్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున సోషల్ మీడియాలో ప్రశ్నించకుండా కట్టడి చేస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల సమస్యలపై పోరాడతానంటున్న మన్నే క్రిషాంక్తో మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు మీరు? మాట్లాడితే కదా అసలు మాటలు లేవు, ప్రశ్నలు లేవు. గుండు సున్నా ఇవాళ కూడా జరిగింది, గుండు సున్నానే. విచారణకు పిలిచినప్పుడు ప్రశ్నలను అడగండి, సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి రోజు 66 ప్రశ్నలు మొత్తం మీరు 6 గంటల వరకు కూర్చోబెట్టుకొని ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ పైనుంచి రాగానే మీరు ప్రశ్నలు అడిగినారు, సమాధానం చెప్పినా మీరు వీడియో రికార్డు కూడా చేసుకున్నారు. మళ్ళా తర్వాత రెండోసారి పిలిస్తే ఒక్క ప్రశ్న కూడా మీరు అడగలేదు. మళ్ళా ఇవాళ మూడోసారి మీరు పిలిచి, అది కూడా మీరు గమనించండి, ఒకటి అంబేద్కర్ జయంతి రోజు, మళ్ళీ ఇవాళ గుడ్ ఫ్రైడే, కోర్ట్ హాలిడే ఉన్న రోజు. అంటే మీ ఆలోచన ఏంటిది? ఇవాళ సుప్రీంకోర్టులో మీరు ఇదే వాదన తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సుప్రీంకోర్టు గౌరవ జడ్జిలు ఏం చేసిర్రు? పక్కన పెట్టేసి అది కాదు మాకే తెలుసు, మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం, మేము ఎంపవర్డ్ కమిటీ వేసినాం, మేము హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించినాం. జింకలు 1524 చెట్లను 3 రాత్రుల్లో మీరు అక్కడ నరికేసింది వాస్తవం కాదా? అదే అక్కడ విజువల్స్ పెట్టినరు, అదే విజువల్స్ మేము సోషల్ మీడియాలో పెట్టినాం. 5 జింకలు చనిపోయింది వాస్తవం కాదా? ఇవాళ సుప్రీంకోర్టు గౌరవ జడ్జిలే మాట్లాడుతున్నారు కదా. గ్రూప్ 1 పరీక్షల విషయం మీద అవకతవకలైనాయని హైకోర్టు నియామకాలను ఆపివేసింది. ఇవే అంశాలను మాట్లాడుతున్నాం కదా. సోషల్ మీడియా మాధ్యమంతో మేము వ్యక్తిగత విమర్శలు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు చూడండి, వ్యక్తిగత ఒక పోరడు ఎమ్మెల్యే అయినోడు కేసీఆర్ గారి గురించి అడ్డం దొడ్డం మాట్లాడుతున్నాడు. మేము అట్లా మాట్లాడినామా? కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి 4 సార్లు, ఇలా 4వసారి మళ్ళీ రావడానికి ఇలా డెఫినెట్ గా కూడా మా వకీళ్లు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు, కనీసం విచారణ చేయండి, ఏం ప్రశ్నలు, ఏం సమాధానం కావాలి మీకు అనేది అదన్ని అడగండి. అంటే ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేసి అంటే దాని మీద తప్పుడు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ అంటే ఎస్యూలో జింకలు చనిపోయినాయి, నెమలు చనిపోయినాయి, చెట్లు కొట్టేస్తారు. దాన్ని ఎలా చూడాలి? సుప్రీంకోర్టు కూడా ఇవాళ అబద్ధం చెప్తుందా? సుప్రీంకోర్టు కమిటీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందా? వాళ్ళకి కూడా సాకులు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏమని మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ చేసిన సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా నమ్మేసిర్రు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే నైతికత లేదు. ఎందుకంటే ఇవాళ నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు, జపాన్ లో 10,000 కోట్లతోని నేను ఒప్పందం చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఇక్కడ పెడతా అని. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నీ ప్రభుత్వానికి ఇబ్బంది అయిందని నువ్వు తప్పుడు కేసులు పెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ప్రోత్సహిస్తాను, ఇదంతా చేస్తాను అని అంటే ఏం మాట్లాడుతున్నావు? పొంతనే లేదు. ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటే ఏంటిదంటే ప్రజల అంశాల నుంచి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు, ఈ వేధింపుల చర్యలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే దాదాపు ఐసిఐసిఐ బ్యాంకులో తడకా పెట్టేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వరకు తీసుకున్న దాన్ని డైవర్షన్ చేయడం కోసమే ఇవన్నీ, అంటే ఈ స్కాములు అని చెప్పేసి దీనిపైన వచ్చేసి క్రియేషన్స్ అనే ఈ తప్పుడు కేసులు పెట్టేసి డైవర్ట్ పాలిటికేషన్ చేస్తున్నారు తప్ప అసలైంది వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించిన భూములను కాపాడే విషయంలో ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.